ఎంఆర్ ఆఫీస్కి వచ్చామండి. మరి మాకు లెటర్ పంపించారు రమ్మని. 2026 4వ నెల 21వ తారీఖు వచ్చిందండి మాకు లెటరు. సాయంకాలం 5ంటికి ఇచ్చారు పోస్ట్ మనం. మరి మేము 2026 4వ నెల 22వ తారీఖున వచ్చామండి. మరి మేము వచ్చాక ఎంఆర్ఐ గారు లేరు. మరి 11:20 అయింది టైం. మరి అక్కడే ఉన్నాం మేము, ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాం, నొలకపేట, గుంటూరు జిల్లా మంగళగిరి, నొలకపేట. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మేము వచ్చాము. మరి గతంలో ఎన్నోసార్లు వచ్చినాను. మరి మాకు ఎస్మెంట్ న్యాయం పరిష్కారం జరగలేదు. మరి ఇప్పుడన్నా పట్టించుకుంటారో లేదో తెలియట్లేదు. మరి చంద్రబాబు అన్నకి నేను పదే అర్జీలు పెట్టుకుంటున్నాను. లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి ఎన్నో అర్జీలు రాసిచ్చాను. మరి ఇప్పుడు అన్ని సార్లు కూడా మరి భూముల గురించి మరి చంద్రబాబు అన్న చెబుతున్నానంట. కేవలం ఇది ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, ఆర్డ్ ఆఫీస్ వాళ్ళు, మరి జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వీళ్ళు చేసిన పనులండి. చాలా భూములు కూడా కబ్జాల్లో ఉన్నాయి. మరి మాది 5 ఎకరాలు 20 సెంట్ల భూమి అండి. బలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు ఆక్రమించుకున్నారండి. ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళు మా దగ్గర వజ్ఞాలు పట్టా కూడా లాగేసుకున్నారు వాళ్ళు. మరి గతంలో మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి మేము అర్జీలు పెట్టుకున్నాము. మరి 10 సార్లు సర్వే చేశారు, కొలతలు వేశారండి భూమిని కూడా. మరి రికార్డు తెచ్చారు, అడంగలు తెచ్చారు భూమి దగ్గరికి, మా పేర్లు చదివారు. మరి భూమి ఎన్నిసార్లు ఉందో మరి చూపించబట్టి మేము 4 దిక్కులు చూపించామండి. 4 దిక్కులు కూడా సర్వే చేశారండి. వీళ్ళు 20 మంది వస్తారు, మేము 20 మంది వెళ్తున్నాం. వీళ్ళు 15 మంది వస్తారు, మేము 15 మంది వస్తున్నాం. వీళ్ళు 10 మంది వచ్చాం, మేము 10 మంది వస్తున్నాం. అట్లా వెళ్ళామండి భూముల దగ్గరికి. మేము ఖాళీ భూమి చూపించామండి. మేము ఖాళీ భూమి చూపించినప్పుడు వాళ్ళు సర్వే చేసి కొలతలు వేశారండి. ఇవాళ దాంట్లో ఇళ్ళన్నీ మూసుకుపోయి స్థలం ఏమి ఖాళీ లేదండి. మరి ఇదంతా కేవలం ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులు ఇవి. మరి మేము ఎంతో మొరపెట్టుకున్నామండి. నేను ఎంఆర్ఓ వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడిచాను. నేను చాలా బాధపడ్డాను. మరి ఒక ఎంఆర్ఓ కుర్చీ కూడా ఎత్తాడు, నన్ను కొట్టబోయాడు. శ్రీనివాసరెడ్డి, తిరుమల వెంకటేశ్వరరావు, పద్మమోసిన ఎంఆర్ఓ నాగిరెడ్డి, వీళ్ళంతా కూడా నన్ను చాలా హింసించేశారండి. చాలా బాధలు పెట్టారు. మరి ఇక్కడ ఈఆర్ఓ, ఆర్ఐ, మరి వీళ్ళు కూడా నన్ను పదే హింసించి బాధ పెట్టి చాలా నన్ను భయపడడానికి గురి చేశారండి. నన్ను సావు దాకా తీసుకెళ్లారండి నన్ను. మరి నేను బతికాను. మరి ఎన్నిసార్లు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడిచినా కూడా నాకు న్యాయం జరగలేదండి, పరిష్కారం కాలేదు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి ఉండేది మొత్తం. దాంట్లో మేము 10 సెంట్లు కూడా మేము అనపకిచ్చింది లేదు. మా తల్లిదండ్రులు కానీ, మేము కానీ, మా బిడ్డలు కానీ, మరి ఎవరు కూడా మేము దాంట్లో 1 రూపాయి మేము తినలేదండి. మరి రౌడీలు పాలైపోయింది, గొండాలు పాలైపోయింది అది.